కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పాపులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అప్పుడు సభ వెలుపలికి కొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని వెదురు పెట్టవాలని చెప్పుకునేది. అందుకు పేతురును యోహానును ఆయన చూసి, దేవుని మాట వినడం కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరేం చెప్పుడే? ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచుండరు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసు నామములో వందనములు. ఇంతవరకు మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. పాటల్లో సహాయపడ్డారు. 10 నిమిషాలని వాక్యాన్ని మేము వినాలని ఆశిస్తుండగా వాక్యంలో నుంచి నీ తెల్లనైన స్వరాన్ని వినిపించుమని, దాసుడు బలహీనుడు బలపరచును, నీ మహిమ కలుగుని దాసుని వాడుకున్నాము. వచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించుమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 13 నుంచి 22వ వచనం వరకు భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? పేతురు యోహానుల ద్వారా యేసుక్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఒక కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత ప్రజలందరూ వీళ్ళిద్దరిని చూస్తుంటే పేతురు మాట్లాడుతూ అన్నాడు, ఎందుకు మా వైపు చూస్తున్నారు? అసలు వీరిని స్వస్థపరిచింది ఎవరు? యేసు ప్రభు. కానీ యేసు ప్రభుల గురించి సువార్త ప్రకటించగా ఇంచుమించు పురుషులే 5,000 మంది ప్రభువును నమ్ముకున్నారు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క మత నాయకులు ఇది గమనించారో 3వ వచనంలో వారిని బలాత్కారంగా ఏం చేశారో పట్టుకున్నారు. ఒక రాత్రి అంతా ఏం చేశారో కావల్లో ఉంచారు. మరుసటి దినమున వారు వీళ్ళని తీసుకొని వచ్చి ఏ అధికారంతో, ఏ బలమ చేత, ఏ నామమును బట్టి ఈ కార్యాన్ని చేశారు అని వారు ప్రశ్న
వీళ్ళు భయపడుతూ చేతులు కట్టుకొని సార్ అనడం లేదు. పేదరు ఆత్మచేత నింపబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అధైర్యం పడలేదు, భయపడలేదు. ఇంతమంది చుట్టూ కూర్చున్నారు, మధ్యలో మమ్మల్ని నిల్చోబెట్టారు, వీళ్ళేదో మమ్మల్ని ఏదో చేస్తారన్న భయం వాళ్ళలో ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే వారికి తెలుసు వారిని పంపించింది ప్రభు అని, వారిలో ఉండేది దేవుని ఆత్మని. దేవుని ఆత్మ చేత అపోస్తలులు నడిపించబడుతున్నారు కాబట్టి, దేవుని పని మీద దేవుని చేత పంపబడ్డారు కాబట్టి వారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే 13వ వచనానికి వచ్చేసరికి ఆ సమాజం వారు, ఆ చుట్టూ కూర్చున్న ఆ సమూహము వాళ్ళిద్దరిని గమనించినప్పుడు వాళ్ళలో కొన్ని గమనించారు. ఏం గమనించారంట చూడండి, మొదటి లైన్ 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు. వాస్తవంగా ఎవరైనా మనల్ని పట్టుకున్నారనుకోండి, ఒకరో ఇద్దరమో మనం జీకినాం, చుట్టూ ఒక 50 మంది ఉన్నారనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? కదా వాళ్ళు ఏమనక ముందే వణికిపోతుంటే తర్వాత మాటలు కూడా మర్యాదకు వస్తాయి, ఎంతో భయపడిపోతా వణికిపోతూ ఉంటుంది. కానీ ఇట్లా లేరు. వాళ్ళు ఎట్లున్నారంటే ఇంతమంది కూర్చున్నారు, ఆ సభగా ఒక సమూహంగా కూర్చొని మధ్యలో ఇద్దరు నిల్చోబెట్టి వాళ్ళు ప్రశ్నిస్తుంటే వీళ్ళు భయపడడం లేదు. అంతమంది వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు ఎట్లా కనపడుతున్నారు అంటే 13వ వచనంలో పేతురు యోహానుల ధైర్యము చూచి. వీళ్ళలో ఏముందంటే అధైర్యం, పిరికితనం, వీళ్ళు ఏమైనా మనల్ని చేస్తారేమో అన్న ఆ భయం వాళ్ళలో లేదు. వాళ్ళు ఎట్లున్నారంటే ధైర్యంగా ఉన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు చెప్పండి? చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక చాలమ్మ నీవు ధైర్యముగా ఉండు. ఎప్పుడుంటారు ధైర్యంగా? నీవు ధైర్యముగా ఉండు. ఎప్పుడుంటాడు అంటే పైన చెప్తాడు చూడండి, 13, 14 వచ్చిన. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో ఉండడం చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. చాలా ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు ఒక మనిషి? పాపము చేతిలో ఉండడం చూచి దాన్ని విడిచినప్పుడు, గుడారంలో దుర్మార్గత ఉండి దానిని కొట్టివేసినప్పుడు. అంటే ఒక వ్యక్తిలో ఉండే పాపం ఎప్పుడైతే పూర్తిగా తొలగించుకుంటాడు, పాపం లేనివాడుగా పవిత్రుడుగా ఉంటాడు, అప్పుడు ఆ వ్యక్తి 18వ వచనానికి వచ్చేసరికి అప్పుడు అంటాడు నీవు ధైర్యముగా. ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంటే పాపము లేకుండా, పాపా నుంచి విడిపించబడినప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడైతే హృదయంలో పాపం ఉంటుందో, ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటాడో, అప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుంది? అధైర్యం, భయం ఉంటుంది. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వచ్చి ఆదాము అని పిలిస్తే ఆదాము ఇచ్చిన సమాధానం, తోటలో నీ స్వరం వినినప్పుడు. నాకేమేసింది? భయం వేసింది. మనిషికి ఎప్పుడు భయం అంటే మనలో పాపం ఉన్నప్పుడు. ఎప్పుడైతే పాపాన్ని మనం విడిచిపెడతామో అప్పుడు మనం ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా. అంతేకాదు, ఇదే యోబు గ్రంథం, లేకపోతే సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడునో ధర్మకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం అనే ధైర్యముగా ఉందరు. నీతిమంతులు ఎట్లుంటారంట?
సింహం వలె ధైర్యముగా ఉందరు. ఎవరు ధైర్యంగా ఉంటారంటే నీతిమంతులు, ప్రభు నమ్మి పాప నుంచి విడిపించబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారు ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. ఎప్పుడు ధైర్యం ఉంటాం మనము? యెహోవా యందు మనం ఏముంచినప్పుడు, భయభక్తులు వచ్చినప్పుడు. మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవిస్తామో, ఎప్పుడు మనం అనుదినం నీతిగా జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి వ్యక్తితో జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఏం పుట్టిస్తాడు? మనకు ధైర్యాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టిస్తుంది? ధైర్యం. అందుకే యోబు గ్రంథంలో స్నేహితులు అంటారు. చూడండి 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. స్నేహితుడు అడుగుతున్నాడు, ఎందుకు ఇంత అధైర్యం పడ్డావు? నువ్వు భక్తిగా ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా శల్యమ్మ. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెడతాడో, ఎప్పుడు ఒక వ్యక్తి నీతిగా జీవిస్తాడో, ఎప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఒక వ్యక్తి జీవిస్తాడో, అలాంటి వ్యక్తి ఎప్పుడు అధైర్యపడ్డు, భయపడ్డు. యేసు ప్రభు శిష్యులు వాళ్ళు ప్రభువును వెంబడించేవారు, ప్రభువును నమ్మిన వారు, దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడిన వారు. అందుకనే వాళ్ళు భయపడడం లేదు, అధైర్యపడడం లేదు. వారు ధైర్యంగా ఉన్నారు. ఇలా ప్రభువును నమ్మిన నీవు నేను నిజంగా ప్రభువును నమ్మి పాపాన్ని విడిచిపెట్టి మనం నీతిగా భక్తిగా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. మొట్టమొదటిగా పేతురు యోహానులను వాళ్ళు చూసినప్పుడు వాళ్ళలో ఏముందంటే ధైర్యాన్ని చూసినారు. ఇక 2వ లైన్ చూడండి, 13వ వచనం 2వ లైన్. వారు విద్య లేని పామరులని గ్రహించి, వీళ్ళిద్దరు ఎట్లా కనపడుతున్నారు? వాళ్ళకి విద్య లేని పామరులా కనపడ్డారు. కాబట్టి వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. దేవుని పని చేయడానికి ఏం అవసరం లేదు చెప్పండి? విద్య అవసరం లేదు. బైబిల్లో మంచి జ్ఞానులను పిలుచుకొని దేవుడు ఆయన సేవలో వాడుకున్నాడు. అజ్ఞానులను పిలుచుకొని కూడా దేవుడి సేవలో వాడుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎవరండి? మంచి తత్వశాస్త్రం తెలిసినవాడు. గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు. అపోస్తలుడైన పౌలు మామూలు వాడు కాదు. అందుకే ఆయన ఎంతో చదువుకున్నవాడు. ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలు అంటారు చూడండి, మంచి యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అట్లాంటి దాంట్లో చదువుకున్నాడు పౌలు. అంత చదువుకున్న పౌలును ప్రభు రక్షించుకొని ఆయన సేవలో వాడుకున్నాడు. అలాగే చేపలు పట్టే జాలరులను, విద్య లేని పామరులను సైతం ప్రభు పిలుచుకొని ఏం చేశాడు? ఆయన పని కొరకు వాడుకున్నాడు. నేను సేవకు రావడానికి దేవుడు నన్ను ప్రేరేపించింది ఈ మాట. దేవుడు ప్రభు నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నేను అనుకునేవాడిని సేవ చేసే వాళ్ళంతా పెద్ద పెద్ద పట్టాలు సంపాదించిన వాళ్ళు అనుకున్నాను. వాస్తవంగా పెద్ద పెద్ద చదువులు ఉంటేనే సేవ చేయాలనుకున్నాను. ఒకరోజు మా ఊరి దగ్గర గిద్దలూరులో స్పెషల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఎక్కడి నుంచి పెద్దలు వచ్చారు, వాక్యం చెప్పారు. మీటింగ్ అయిపోయింది. రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి మా ఊరికి వద్దామని బస్సు కోసం వస్తే
మా ఊరికి వచ్చే చివరి బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు తిరిగి మరల మందిరానికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి రాత్రి మందిరంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు గిద్దలూరులో దేవదానం గారని ఒక సేవకుడు ఉండేవాడు, పెద్ద ఆయన లేడు. ఆ దినాల్లో ఉన్నాడు. లక్ష్మి గారితో సేవ చేసిన వారిలో ఆయన ఒకడు. దేవదానం గారంటే విజయవాడ బెంజమిన్ గారు, ఒంగోలు యోహాను గారు, తర్వాత గుంటూరు దేవసహాయం గారు, కర్నూలు అరవిందం గారు, వీళ్ళంతా లక్ష్మి గారితో ఉండి పనిచేసిన వాళ్ళు. వాళ్ళలో ఈయన ఒకడు. గిద్దలూరు దేవదానం అంటే మంచి గొప్ప సేవకుడు ఆయన. గిద్దలూరు చుట్టుపక్కల ఎన్నో సంఘాలు ఆయన ద్వారా ఏర్పడ్డాయి. ఎంతో సువార్త చేసిన వాడు ఆయన. మందిరం లేకపోయిన తర్వాత కుటుంబ ప్రార్థనకు అందరూ కూర్చున్నారు. నేను కూడా వెళ్ళి కుటుంబ ప్రార్థన కూర్చున్న తర్వాత కుటుంబ ప్రార్థనలో అందరినీ పరిచయం చేసుకోమని చెప్పినాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు, ఏంటి అని. అప్పుడు అంకులు అడిగినాడు, బాబు నువ్వెవరు అని అడిగినాడు. నేను అన్నాను, పలామూరు అంకుల్, మీటింగ్కి వచ్చాను, బస్సు పోయింది, అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్పాను. ప్రభువు నమ్మావంటే నమ్మాను అన్నాను. బాప్తిజం తీసుకున్నామంటే తీసుకున్నాను అన్నాను. ఆ తర్వాత ఆయన అన్నాడు, ప్రభు పని చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ప్రభు పని చేయొచ్చు కదా అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, అంకుల్ నేను ప్రభు పని చేయడానికి తగినోని కాదు అన్నాను. అట్లెందుకు అనుకుంటున్నావు అన్నాడు. నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు? అప్పుడు నేను చెప్పాను, నేను పెద్ద డిగ్రీలు చేయలేదు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నేనేం చదువుకున్నాను అన్నాడు. ఏమో అంకుల్ బాగానే చదువుకుంటున్నావు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు చదువు రాదు అన్నాడు. నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత బైబిల్ చదవడం నేర్చుకున్నాను అన్నాడు. అప్పుడు నా మతిపోయింది. దైవజనుడు బక్షి గారితో కూడా వాక్యం చెప్పేవాడు. బక్షి గారి కింద కూర్చొని దేవదానం గారిని, బ్రదర్ మీరు వాక్యం చెప్పమని ఆయన వాక్యం చెప్పించేవాడు స్పెషల్ మీటింగ్స్. నేను అనుకున్నాను, చదువురానేది ఇంత వాక్యం చెప్పడం ఏంటి? నాకు బాప్తిజం ఇచ్చే రోజు కూడా వాక్యం చెప్పింది ఆయన. ఈ రోజు కూడా గుర్తుంది. కనుక మా దేవదానం గారు అన్నాడు, నేనేం చదువుకున్నానంటే, నువ్వు బాగా చదువుకుని ఉంటావు అంకుల్ అన్నాడు. అసలు విషయం తెలుసా, నేనేం చదువుకోలేదు అని చెప్పినాడు. నేను ప్రభువు నమ్మి రక్షించబడిన తర్వాత బైబిల్ చదవడం నేర్చుకున్నాను అన్నాడు. నేనే ఆశ్చర్యపోయాను. తర్వాత ఇంకొక విషయం నీకు తెలుసా అన్నాడు. ఏంటంటే యేసు ప్రభు శిష్యులు ఏ యూనివర్సిటీలో చదివినారు అన్నాడు. ఏమంకులు నాకు తెలియదు, నేను కొత్తగా ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాను అన్నాడు. అప్పుడు ఈ వచనమే చదివించినాడు. వారు విద్యలేని పామరులు అనే మాట చదివించినాడు. చదివించి యేసు ప్రభు శిష్యులు కూడా చాలామంది విద్య లేని వాళ్ళే, అయినా వాళ్ళు ఏం చేశారు? ప్రభు కొరకు బలంగా వాడబడ్డారు. పేదల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. అంతేకాదు ఆది సంఘం ఆరంభమే ఈ విద్య లేని వాళ్ళ ద్వారానే స్టార్ట్ అయింది అన్నాడు. అంతేకాదు బక్షి గారితో ఉన్న సేవకులందరూ ఏం చదువుకున్నారనుకుంటున్నాం అన్నాడు. ఇంకా నాకు అసలే మతిపోయింది. అందరూ ఏలుముద్రలే అన్నాడు. దాదాపు బక్షి గారితో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఏలుముద్ర వేసేవాళ్ళే అన్నాడు. కానీ వాళ్ళు నమ్మకంగా దేవుని వరకు సేవ చేస్తున్నారు. ఎన్నో ఆత్మలను సంపాదిస్తున్నారు. అజ్ఞానులను, తెలివి లేని వారిని పిలుచుకొని దేవుని కొరకు బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు అరకొరై చదువుకున్నావు, నువ్వు దేవునికి సరిపోతావు. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఎవరైతే దేవుని చేతికి అప్పగించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? అజ్ఞానులను, తెలివి తక్కువ వాళ్ళను ఆయన చేతికి అప్పగించుకుంటే దేవుడు బలపరిచి దేవుని మహిమ కోసం వాడుకుంటాడు అని ఆ రాత్రి ఆయన నన్ను బలపరిచున్నాడు. కాబట్టి ఆ తర్వాతనే దేవుని మాటకు లోబడి నా జీవితాన్ని దేవునికి అప్పగించుకొని సేవకు చేశాను. కాబట్టి
యేసు ప్రభు శిష్యులు ఎవరంటే విద్య లేని పామరులు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే బాగా తెలుగుంటే దేవుడు ఆడుకుంటాడు అనుకుంటాం. బైబిల్ ఏముందంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను. అంటే అర్థం ఏంటి? లోకంలో ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు, గనులు ఉన్నారు, గొప్ప వంశం వారు ఉన్నారు. వారిని పిలవలేదు అంటున్నాడు. పిలవలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరిని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడంటే దేనికి పనికిరాని వాళ్ళని. ప్రియులారా, యేసు ప్రభు శిష్యులు విద్య లేని పామరులు. వారు చూడడానికి అజ్ఞానంగా కనపడతారు, కానీ అలాంటి వారినే నా వెంబడి రండి అన్నాడు. ఆ పిలుపుకి వీళ్ళు లోపడ్డారు. ఆ విద్య లేని పామరులనే దేవుడు తన ఆత్మ చేత నింపి దేవుని మహిమ కొరకు సేవలో వాడుకున్నాడు. వారు పేతురు యోహానులను చూసినప్పుడు వారిని ఏమనుకున్నారు? వారు విద్య లేని పామరులను గ్రహించి వీళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. తర్వాత 3వ లైన్, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఇంకేం గుర్తించారంటే వీళ్ళు యేసుతో ఉన్నవారు. ప్రియులారా, ఆనాడు పేతురు యోహానులను వారు చూసినప్పుడు వారిని గుర్తుపెట్టారు. ఎవరితో ఉండేవారు? యేసుతో ఉండేవారు. ప్రియులారా, లోకంలో మనుషులు మనల్ని చూసినప్పుడు కూడా మనం గుర్తుపట్టాలి. ఏమని? మనం యేసుతో ఉండేవారు. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది 144,000 మంది వాళ్ళు ఆయనతో కూడా గొర్రె పిల్లతో కూడా వీళ్ళు ఉన్నారు. పిల్లరా, గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉంది. 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. ఇప్పుడు కింద చూడండి, 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతులు. చాలే, గొర్రె పిల్ల ఎక్కడికి పోతే వీరు కూడా అక్కడికి పోతున్నారు. గొర్రె పిల్ల ఎక్కడ ఉంటే వీళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు. అంటే గొర్రె పిల్ల ఎవరంటే యేసు. యేసును వెంబడిస్తున్నారు, యేసుతో ఉంటున్నారు. అట్లాగే యేసుక్రీస్తు శిష్యులు పేతురు యోహానులు యేసును వెంబడించేవారు, యేసుతో ఉండేవారని వారు గుర్తించారు. పిల్లల మనుషులు మనల్ని చూసినప్పుడు కూడా మనుషులు గుర్తించాలి. ఏమని? మనం ప్రభువును వెంబడించేవారు, మనం ప్రభువుతో ఉన్నామని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. కాబట్టి ఆయన గొర్రెలుగా ప్రభువును మనం వెంబడించాలి. ప్రభు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. ప్రభువుతో మనం ఉండినట్లు
వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేయలేకపోయినారు, ఏం ఎదురు చెప్పలేకపోతారు. యేసు ప్రభు అన్నాడు శిష్యులతో ఒకసారి చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. ఇవన్నీ జరగకమునకు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతులు. ఇప్పుడు 14వ వచనం. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో మేమేం చెప్పాలి వీళ్ళకి అని చింతపడద్దని చెబుతున్నాడు. అదేనా వచ్చిన మీ విరోధులందరూ ఈ మాట గమనించండి. ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీ కనుగొని. విరోధులంట ఎదురాడడానికి కాదనడానికి వీలు కాని జ్ఞానం, అంతేకాదు వీలు కాని జ్ఞానాన్ని వాక్కును మీకు అనుగ్రహిస్తాను అని చెప్పినాడు. ఇప్పుడు పేదరు మాట్లాడిన తర్వాత పేదరు ధైర్యాన్ని చూశారు. పేదరు విద్య లేని వాళ్ళైనా వాళ్ళకున్న మాటలు వాళ్ళు మాట్లాడే విధానం చూసి ఆశ్చర్యపడ్డారు. వీళ్ళు ప్రభువును వెంబడించేవారు, ప్రభుత్వం ఉండేవారిని గుర్తించి అసలు వాళ్ళకి ఏం చెప్పాలో ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎదురాడుటకు కాదనటకు ఏమి చెప్పలేని జ్ఞానము వాక్కును దేవుడు శిష్యులకి ఇస్తానని చెప్పారు. అపోస్తుల కార్యముల్లో 6వ అధ్యాయంలో మనం చదువుతాం. కొంతమంది స్టెఫెన్ దగ్గరికి వచ్చి స్టెఫెన్తో వాదిస్తే ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు. చూడండి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు లిబెర్టీలు అనబడిన సమాజంలోనూ కురేనీయుల సమాజంలోనూ అలెగ్జాంద్రియుల సమాజంలోనూ కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి కొంతమంది సమాజాలు, మామూలు సమాజాలు కాదు ఇవి, మంచి తెలివి కలిగిన మంచి జ్ఞానం కలిగిన ఈ సమాజంలో నుంచి వీళ్ళందరూ వచ్చి స్టెఫెన్ ఏం చేశారు, తర్కించారు, వాదించారు. తర్కించరు కానీ మాటలాడుటయందు అతను అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించలేకపోయినారు. ఎందుకంటే స్టెఫెను దేవుని ఆత్మ చేత జ్ఞానము చేత నింపబడిన వాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా పేతురు యోహానులను చూసినప్పుడు వారితో కూడా ఈ స్వస్థత పొందిన వాడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమి చెప్పాలో ఎదురు ఏం అర్థం కాలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 15వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పోండని వారికి ఆజ్ఞాపించి ఏం చేయాలి అర్థం కాక వీళ్ళిద్దరిని ఏం చేశారు, సభలో నుంచి వెలుపలికి పోండి అని బయటకు పంపించినారు. పంపించి ఇప్పుడు తమలో తాము వాళ్ళలో వాళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు. ఆలోచన చేసి ఏ మనుషులను మనం ఏమి చేయదమో వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము. ఇక్కడేమనుకున్నారంటే వాళ్ళలో వాళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు. ఏమనంటే వారి చేత ఏం జరిగినాయి, ప్రసిద్ధమైన సూచక్రియలు జరిగినాయి. ఇది అందరికీ స్పష్టమే, ఎందుకంటే అందరూ కళ్ళారా చూసినారు.
అది జరగలేదని మనం ఇప్పుడు చెప్పలేము. చెప్తే ప్రజలు అందరూ వచ్చి ఏమంటారు, మీరు చెప్పేది అబద్ధం అంటారు. ఏం అర్థం కావడం లేదు. కాబట్టి అది జరగలేదు అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రజలందరికీ స్పష్టమైంది. అయితే ఇప్పుడు ఒక పని చేద్దామని ఆలోచిస్తున్నారు. 17వ వచనం, ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకోలేదు. అయితే వీళ్ళు ఒక పని చేయాలని ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇది ప్రజలలో ఇంకా ఏం కాకూడదు, వ్యాపించకూడదు. వాడు స్వస్థత పొందాడని చెప్పి స్వస్థపరిచిన వాడు యేసు అని వీళ్ళు ప్రకటించకుండా జాగ్రత్త పడాలి. అంటే సువార్త ఏం చేయకూడదు, వ్యాపించకూడదు అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రియులారా, ఈ మత నాయకులు అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను వ్యాపింపజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది వ్యాపింపకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పేతురు యోహానులను బంధించినంత మాత్రాన సువార్త వ్యాప్తి జరగదా? సువార్త వ్యాపించకుండా సువార్త అనేక ప్రాంతాలకి వెళ్ళకుండా ఆపడం ఎవరు సాధ్యమో సాధ్యం కాదు. చూడండి, పౌలు తిమోతికి రాసిన చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము అది సంగతి. పౌలు సువార్త ప్రకటిస్తుంటే రోమ సైనికులు ఏం చేశారు? ఆ గవర్నమెంట్ ఈయనను బంధించింది. పౌలును బంధించగలిగింది కానీ సువార్తను బంధించలేదు, వాక్యాన్ని బంధించలేరు. క్రైస్తవులందరినీ బంధించినా కూడా ఏమైంది చెప్పండి? సువార్తను ఎవరు ఆపలేరు. సువార్తను ఆపడం ఎవరి చేత? అందుకే ఆ మధ్యలో ఒక పాట రాశారు. ఏమని? అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపగలరా అని. సూర్యుని ఆపుతారు ఎవరన్నా? అరచేతి పెడితే సూర్యుడు ఆగుతాడా? ఆగదు. అట్లాగే మనుషులు సువార్తను ఆపడం ఎవరి చేత కాదు. ఎందుకంటే సువార్త వ్యాపకం జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పిల్లలలో దేవుని ఆత్మ ఉండే సువార్త ప్రకటింపజేస్తున్నాడు. దేవుడే సువార్త కొరకు తన దాసుల్ని ఆయన పిల్లల్ని పంపిస్తున్నప్పుడు సువార్తను ఆపడం ఎవరి చేత కాదు. ఇంకా సువార్థికులను చెరసాలు చేస్తే ఏమైంది తెలుసా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడినని నేను తెలుసుకొనగోరుచున్నాను. పౌలుకి ఏం సంభవించిందంటే చెరసాలు వేసినారు. ఈ చెరసాలు వేసింది ఎందుకని చెప్తున్నాడు పౌలు? సువార్త ప్రబలం కావడానికి. పౌలును చెరసాలు వేస్తే చేశాడు. ఖైదీలకు సువార్త చెప్తున్నాడు. ఆగుందండి. పౌలు దగ్గర ఎవరైతే డ్యూటీ చేయడానికి వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని? సెంట్రీ డ్యూటీ అంటారు కదా రాత్రుల్లో. వాళ్ళు డ్యూటీ దిగేంత వరకు వాళ్ళకి సువార్త చెప్తాడంట. యేసుక్రీస్తు దేవుడు నమ్మండి. నేను ఇక్కడ ఎన్నుకున్నాను తెలుసా? ఏ తప్పు చేసి కాదు. యేసుక్రీస్తుని ప్రకటించినందుకు ఆ యేసు ఎవరో తెలుసా అని వాళ్ళు డ్యూటీ దిగేంత వరకు సువార్త చెప్పేవాడు అంట. వాళ్ళు డ్యూటీ దిగేటప్పుడు మోకరించి పాపలకు రక్షణ పొంది వెళ్ళు
సువార్త ఆపాలని ప్రయత్నిస్తే ఇంకా సువార్త ఏమైందంటే మరి ఎక్కువగా ప్రబలమైంది. నాకు తెలిసి అసలు సువార్త ఆపకూడదని ఆలోచిస్తేనే సువార్త సరిగా జరగదు. అర్థమైందండి? సువార్తను చేసుకొని లేని వదిలేస్తే దేవుని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఫ్రీడమ్ ఉంది లేని నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ చేయకుండా అడ్డుపడితేనే మనం చేయాలరా అని రోసం వచ్చి ఇంకా సువార్త ఇంకా ఎక్కువగా ప్రకటిస్తారు. కాబట్టి సువార్తను ఆపాలని ఈ మత నాయకులు ప్రయత్నిస్తున్నారు. పౌలు ఈ పేతురు యోహానులను సువార్త వ్యాపింపకుండా ఉండాలి. అలా వ్యాపింపకుండా ఉండాలంటే 17 చివరిలో ఉంది, మనము వాళ్ళను వాళ్ళని బెదిరి పెడితే భయపడితే సువార్త ఆపుతారనుకుంటున్నారు. ఇలాగా దేవుని పిల్లల్ని బెదిరిస్తే, దేవుని పిల్లల్ని భయపడితే, దేవుని పిల్లల్ని చెరసాల్లో వేస్తే సువార్త ఇంకా ఎక్కువైపోతుంది. ఎంత బెదిరిస్తే అంత సువార్త విస్తారంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు బెదిరిస్తేనే మనకు మంచిది కదా. వాళ్ళు మనల్ని భయపెడితేనే మనకేమొస్తుంది? సువార్త చెప్పాలన్న రోషం వస్తుంది. అందుకే అపోస్తలుల కార్యం ఇంకా తర్వాత మనం చదువుతాం. వాళ్ళు బెదిరించే కొద్దీ సువార్త ఎంత విస్తరించింది, సువార్త ఎంత బలంగా ప్రకటించారు, ఏ విధంగా సంఘము అభివృద్ధి చెందిందో మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ద్వారా సూచక్రియల అద్భుతాలు జరగలేదని చెప్పలేము. ఎందుకంటే స్వస్థత పొందిన వాడు వారితోనే ఉన్నాడు. అయితే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? సువార్త వ్యాపించకుండా వాళ్ళకి ఏం పెడదాం? వెదురు పెడదాం అనుకొని ఇప్పుడు 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. మళ్ళా వీళ్ళని పిలిపించి ఇద్దరిని ఏమంటున్నారంటే, యేసు నామమును బట్టి ఎంత మాత్రం మీరేం చేయొద్దు, మాట్లాడద్దు. ఆ నామమును మీరేం చేయొద్దు, బోధించకూడదు అని ఏం చేశారు? ఆజ్ఞాపించారు. అయితే వాళ్ళంటారు తర్వాత వచ్చిన, అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, దేవుని మాట కంటే మీ మాట వినడం న్యాయమా? ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఎవరండి? మత నాయకులు, అధికారులు. బైబిల్ ఏముంది? అధికారానికి ఏం కావాలి? లోబడాలి అని ఉంది. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, అలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంది. పై అధికారులకు ఏం కావాలి? లోబడాలి అన్నాడు. ఒకవేళ ఎదిరిస్తే 2వ వచనంలో ఆ దేవుని నియమాన్ని ఎదిరించినట్టు అన్నాడు. ఎదిరించేవాడు తమకు తామే శిక్ష తెచ్చుకుందరు అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ అధికారులే మరి కదా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఆనాడు వాళ్ళు యెరూషలేములో అధికారులే మరి ఏమని చెప్పారు? యేసు నామమును గురించి మాట్లాడద్దు, యేసు నామాన్ని బోధించకూడదని ఏం చేశారు? ఆజ్ఞాపించారు. వినాలా లేదా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
అధికారులకు లోపడాలని చెప్పిన ఈ పౌలే కింద చెప్పాడు అన్నమాట. చూడండి 13వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. దేన్ని బట్టి లోబడాలి? మనస్సాక్షిని బట్టి. అర్థమైంది కదా? లోబడాలి కదా అని చెప్పి అధికారులు చెప్పి అని లోబడటం కాదు. మనం మనస్సాక్షికి వ్యతిరేకమైంది వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఏం కాకూడదు? లోబడకూడదు. వీళ్ళ బైబిల్లో అధికారులకు లోబడాలి, కానీ మన దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నట్టు. అంటే మనం ఏ దేవుని అయితే నమ్మామో, మనం ఏ దేవుని మీద విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసానికే నష్టాన్ని కలిగించే విషయాలు వాళ్ళు ఏదైనా మన మీద ఒక ఆజ్ఞగా పెట్టినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సాక్షిని బట్టి మనం వాళ్ళకు లోపడకూడదు. వారు మనకు మేలు కోరి ఏదైనా అందరి క్షేమం కొరకు ఏదైనా పెట్టి లోపడచ్చు, కానీ మన దేవుని విషయంలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా ఆజ్ఞ కనుక జారీ చేస్తే, ఉదాహరణకి బైబిల్లో చూడండి, ఎస్తేరు గ్రంథంలో రాజు అహస్వరోసు రాజు ఆజ్ఞాపించాడు ఏమని? తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? హామాన్ అనే మనకి ఏం చేయాలి? మొరకాలి అని. అయితే అందరూ మొక్కారు. ఎవరు మొక్కలేదు? మొర్దెకై మొక్కలేదు. ఎందుకు? ఆ రాజు ఆజ్ఞాపించింది దేవునికి వ్యతిరేకమైంది. యూదుడైన వాడు ఏం చేయరు? మనుషులకి సాగిలపడి మొరకరు. అట్లాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజు ఒక ప్రతిమను నిలవబెట్టించి వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ ఏం చేయాలి? దాని ఎదుట సాగిలపడాలి అని చెప్పినాడు. అయితే శద్రక మెషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు? రాజు ఆజ్ఞకి లోపడలేదు. అవసరమైతే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా అగ్నిగుండంలో పడి కాలిపోతాం, కానీ మేము రాజాజ్ఞకి లోబడము అని రాజాజ్ఞను తిరస్కరించారు. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాజు ఒక శాసనాన్ని పుట్టించాడు. ఏంటి శాసనం? ఆ రాజ్యంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నెల దినాలు ఏం చేయాలి? రాజుకు తప్ప ఎవరికి వాళ్ళ సమస్యలు చెప్పకూడదు. దేవునికి చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడే పడతారు? సింహాల గుహలో వేయబడతారని ఆజ్ఞాపించాడు. కానీ దానియేలు ఆజ్ఞను ఏం చేశాడు? పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారులే వాళ్ళు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలు పెట్టారు కాబట్టి వాటికి వాళ్ళు ఏం చేయలేదు? లోబడలేదు. అట్లాగే అధికారులకు లోబడాలి కదా అని బైబిల్ దేవుడు చెప్పాడు. అది ప్రతి దానికి మనము లోబడకూడదు. అధికారులకు లోబడాలి, కానీ దేవునికి వ్యతిరేకమైన కానప్పుడు లోబడాలి. మన దేవుడిని వ్యతిరేకించేవైతే, మన విశ్వాసానికి నష్టాన్ని కలిగించేటివైతే ఖచ్చితంగా మనం వాటిని తిరస్కరించాలి. అందుకనే ఇక్కడ అధికారులందరూ కూర్చొని ఏమాజ్ఞాపించారు? మీరు యేసు నామమును గురించి మాట్లాడద్దు, ఆ నామమును మీరు బోధింపకూడదు అని ఆజ్ఞాపిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఏది న్యాయం చెప్పండి? దేవుని కంటే, ఈ పదాలు గమనించండి. మీరు మనుషులే కదా? మనుషులే. మరి మనుషులై ఉండి న్యాయం ఎట్లుంది? దేవుని కంటే అన్నట్టు ఉంది. దేవుని కంటే మీ మాట వినడం ముఖ్యమా? దేవుని మాట వినడము? ఏది న్యాయం చెప్పండి అన్నారు. అని ఇంకేమన్నారు వాళ్ళు? 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి మీరు ఏమన్నా చేసుకోండి. అయితే మా దేవుడు మాకు చెప్పాడు. శిష్యులకి ఏమని చెప్పాడు యేసు ప్రభు? మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి ఏమన్నాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. శిష్యులు ఆజ్ఞాపించింది అది. ప్రభు ఏమో ఆజ్ఞాపించాడు ఏమని? సువార్త ప్రకటించండి అని. వీళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు ఏమని?
మీరు ప్రకటించొద్దు అని. ఎవరి మాట వినాలి? దేవుని మాట. అందుకే వాళ్ళు అన్నారు, మేము కన్న వాంచిని, మేము విన్న వాంచిని, మేమేమైతే ఎరిగామో ఆ సత్యాన్ని చెప్పకుండా మేము ఉండలేము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెగించి చెప్పినారు. నిజంగా ఈ మాటలు వాళ్ళకి చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలో. వాళ్ళు ధైర్యంగా మా ప్రభువు చెప్పిందే చేస్తున్నారు. మాకు అదే న్యాయం, మీరు ఏమైనా చేస్తారా, ఏమైనా చేసుకోండి అని ధైర్యంగా చెప్పేసినప్పుడు తర్వాత వచ్చిన ప్రజలందరూ జరిగిన దాన్ని వచ్చి దేవుని మహిమపరచుచుండరు కనుక సభవారు ప్రజలకు భయపడి వేరిని శిక్షించు విధం ఏమీ కనుగొనలేక వేరిని గట్టిగా బెదిరించి ఆయన ఎంత చెప్పంగా కూడా వీళ్ళు లాస్ట్కి ఏం చేశారంట, వీళ్ళు ఏం చేయాలో అక్కడ మాట చూస్తాను. ప్రజలందరూ జరిగింది చూసి ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. వీళ్ళ ద్వారా జరిగిన కార్యాన్ని చూసి అందరూ దేవుని మహిమపరుస్తున్నారు. కాబట్టి వారు ప్రజలకు భయపడ్డారు. ప్రజలకు భయపడకపోతే వీళ్ళకి ఏం చేసినా మనకు తెలియదు. వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు విధించేవారు. కానీ ప్రజలందరూ వీళ్ళ ద్వారా జరిగింది చూశారు, దేవుని మహిమపరుస్తున్నారు. కాబట్టి ప్రజలకు వీళ్ళు భయపడి వీళ్ళకి ఏం చేయాలి అర్థం కాక చివరికి వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. గట్టిగా అనే మాట గుర్తుపెట్టారు. అంటే ఎంత ఖచ్చితంగా బెదిరించి, ఇంకొకసారి మీరు యేసు ప్రభువుని చెప్పారా జాగ్రత్త అని ఏ విధంగా వీళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చి ఏమి చేయలేక ప్రజలకి భయపడి వీళ్ళిద్దరు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువు గురించి చెప్పే విషయంలో, ప్రభు గురించి మనం సాక్ష్యం ఇచ్చే విషయంలో, ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. వచ్చినప్పుడు మనం ప్రభు కొరకు ఏం చేయాలి? నిలబడాలి. మనం మనుషులకు భయపడకూడదు. బైబిల్లో ఏమంటాడు యేసు ప్రభు? మీరు ఎవరికి భయపడాలంటే ఎవరికంటే దేవునికే భయపడండి. మీ దేహాన్ని చంపు వారికి మీరు భయపడద్దు. మీ దేహమును ఆత్మను నరకములో వేసి శిక్షించు వానికే భయపడండి. ఎందుకంటే మీ తల వెంట్రుకలు ఏమైనా లెక్కించబడ్డాయి. దేవుని చిత్తం లేకుండా ఒక ఇంటికి కూడా ఎవరో మిమ్మల్ని ఏం చేస్తారో అని మీరు భయపడకండి. కాబట్టి దేవుని నమ్మి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మనుషులు మనల్ని ఏం చేయలేరు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం 6 ఏమంటాడు? ప్రభువు నాకు సహాయుడు, నరమాతులు నాకేమీ. కాబట్టి దేవుడు మనకు సహాయం ఉంటే మనుషులు మనల్ని ఏమీ చేయరు. ఏమైనా చేయాలనుకుంటే ప్రభు మన పక్షంగా ఉండి దేవుడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.